హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం 100% బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్ని ఓవెన్ లేకుండా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎన్నో సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుస్తాయి అన్నమాట. మీరు పర్ఫెక్ట్గా తయారు చేయడానికి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చూసిన ఎవరైనా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ని తయారు చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎందుకంటే ఈ వీడియోలో అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసేస్తారు. ఏ కేక్ అయినా బేక్ చేయడానికి ముందుగా మనం ఒక కడాయి తీసుకొని అందులో 1 అంగుళం మందం వరకు ఉప్పు కానీ అలాగే ఇసుక కానీ వేసుకొని దాని మీద స్టాండ్ పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. కడాయిలో ఉప్పు కానీ ఇసుక కానీ ఖచ్చితంగా వేయాలి, లేదంటే కడాయి కానీ కుక్కర్ కానీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/4 కప్పు పంచదారని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది 1 కప్పు పంచదార పొడి అవుతుంది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ మీద ఇలాంటి చిల్లుల గరిటె ఏదైనా ఒకటి తీసుకొని దాని మీద ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు ఎగ్ యోక్ అంటే పచ్చసొన తెల్ల సొన వేరవుతాయి అనమాట. దీనిపైన పచ్చసొన ఉంటుంది, అది వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా 4 గుడ్లు సపరేట్ చేసిన తర్వాత తెల్ల సొనని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చసొనని కూడా అలాగే బీట్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఫోర్క్ కానీ ఇలాంటి చిన్న బీటర్ కానీ ఉంటుంది కదా, దాంతో బీట్ చేసుకోవాలి. కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేయాలి. ఒక 5 నిమిషాల వరకు బాగా బీట్ చేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల బటర్ లేదా నెయ్యి లేదా నూనెని బాగా కాచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 కప్పు పంచదార పొడిని ఈ ఎగ్ యోక్ మిశ్రమంలో వేసుకోవాలి. అంటే పచ్చసొనలో వేయాలి. అందులోనే మనం మరిగించి పెట్టుకున్న వెన్నను కూడా వేసేయాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా బీట్ చేయాలి. దాదాపు 5 నిమిషాలు బీట్ చేయాలి. ఇది బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. చక్కగా జారుతూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాటర్ లాగా తయారవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న గుడ్డు తెల్ల సొన మిశ్రమాన్ని కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ 2 మిశ్రమాల్ని బాగా కలపాలి. ఇది కూడా ఒక 2 నిమిషాల వరకు బీట్ చేయాలి. ఇవన్నీ బాగా కలిసినాయి అనుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టి అందులో 1 కప్పు మైదా పిండి వేయాలి. ఇప్పుడు అందులో ఒక చిటికెడు ఉప్పు వేయాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. బేకింగ్ పౌడర్ వేసేటప్పుడు ఎప్పుడు డేట్ చెక్ చేయాలండి. ఎక్స్పైర్ అయిపోతే మీరు ఎంత బేకింగ్ పౌడర్ వేసినా కేక్ ఫ్లఫీగా రాదనమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని మనం తీసుకున్న మిశ్రమం మీద వేస్తున్నాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా జల్లించాలి. ఇది కూడా కంపల్సరీ చేయాలి. జల్లించిన తర్వాత మళ్ళీ ఇలాంటి విస్కర్ తీసుకొని మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇది ఎలా మిక్స్ చేయాలంటే మైదా పిండి వేసిన తర్వాత మాత్రం మీరు ఒకే ఒక డైరెక్షన్లో పిండిని కలపాలి. ఇలా ఒక డైరెక్షన్లో కలిపి మధ్యకి కట్ చేయాలి. మళ్ళీ ఒక డైరెక్షన్లోనే కలిపి మధ్యకి కట్ చేయాలి. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే చేయాలన్నమాట. ఇలా మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఈజీగానే ఉంటుంది కాబట్టి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంటే ఒకసారి రౌండ్గా తిప్పి మధ్యలో కట్ చేయాలి. ఈ విధంగా పిండిని మనం చక్కగా చాలాసేపు వరకు కలుపుకోవాలి. అప్పుడే మనకి బాగా పిండి కలుస్తుంది. చూసారు కదా, ఈ పోరింగ్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలి. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుతూ బీట్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ బదులు యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కేక్ ట్రే కానీ ఏదైనా మందంగా ఉన్న అల్యూమినియం పాత్ర కానీ తీసుకుని దానికి ఈ విధంగా నూనెతో గ్రీస్ చేసి దాని మీద కొద్దిగా మైదా పిండి చల్లి ఇలా బాగా డస్ట్ చేయాలన్నమాట. అంటే కేక్ ఈజీగా ఊడి రావడం కోసం అంచులకు కూడా మీరు బాగా డస్ట్ చేయాలి. ఇక్కడ మా ఇంట్లో బటర్ పేపర్ ఉంది కాబట్టి బటర్ పేపర్ కూడా పెడుతున్నాను. బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ పెట్టిన తర్వాత కూడా కొద్దిగా నూనెని గ్రీస్ చేయాలి. అలాగే నేను సైడ్స్ కూడా బటర్ పేపర్ పెట్టాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పోర్ చేయాలి. చూసారా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మీకు పర్ఫెక్ట్ కేక్ రెడీ అయిపోతుంది. ఇలా బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బేకింగ్ ట్రేని మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకుంటున్న కడాయి మీద పెట్టుకోవాలి. అలా కడాయి మధ్యలోకి పెట్టాలి, అంచులోకి పెట్టకూడదు అనమాట. మధ్యలోకి పెట్టి ఇక్కడ నేను పెట్టిన ఎయిర్ టైట్ మూతకి కొంచెం హోల్ ఉంది కదా, దాన్ని కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 45 నుండి 50 నిమిషాలు మనం బేక్ చేసుకోవాలి. అరగంట అయిన తర్వాత చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మధ్యలో కొంచెం తడిగా ఉందనమాట, అందుకని నేను ఇంకాసేపు బేక్ చేస్తున్నాను. 45 మినిట్స్ కరెక్ట్గా టైం చెక్ చేసుకొని చూసినట్లయితే చాలా బాగా బేక్ అయిపోయింది. నేను ఇక్కడ టూత్ పిక్తో చెక్ చేస్తున్నాను అనమాట. మధ్యలో అసలు టూత్ పిక్కి పిండి ఏమి అంటుకోలేదు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ ట్రేని కిందకి దించేయాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా కింద పెట్టేసి కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదా, మీకు చూస్తేనే తెలుస్తుంది కదా, చాలా మాయిస్ట్గా చాలా స్పాంజీగా తయారైంది కేక్. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి.
చల్లారిన తర్వాత ఇలా చాకుతో ఒకసారి చుట్టూరా రన్ చేసి ఒక ప్లేట్ దాని మీద పెట్టి బోర్లించినట్లయితే ఈజీగా కేక్ ఊడొచ్చేస్తుంది. ఇక నేను బటర్ పేపర్ వేసాను కాబట్టి బటర్ పేపర్ తీసేస్తున్నాను. చూసారా కేక్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కేక్ని ఇంకొక ప్లేట్లోకి ఇన్వర్ట్ చేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఫ్లఫీ స్పాంజీ బేకరీ స్టైల్ కేక్ రెడీ అయిపోతుందండి. మీరు ఈ లాక్డౌన్ సీజన్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.